వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్ అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పండితులు వేదాశీర్వచనం పలికారు. గవర్నర్ ను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దాతల నుంచి విరాళాల సేకరణకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని గవర్నర్ ప్రారంభించారు. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమాని సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయ సుమంగళం ఓకే సార్ స్టార్ట్ చెప్పండి ముందర పెట్టి ఇది ఎవరో ముందర పెట్టి అన్న and it is a very beautiful experience to have studied in this temple. Beautiful experience with all the tradition and breathing hymns. So I am very impressed with this temple. It has been an experience in my lifetime experience, and I will come back here again. And may God bless you all. May Narasimha Devta bless all of you and bless all of Telangana. Keep the people happy. Sarve bhavantu. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలు జైనూర్, సిద్పూర్, యు లింగపూర్, కిరామేరి మండలాల్లో ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు సంపూర్ణ బంద్ పాటించారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు, వ్యాపారులు సైతం సంపూర్ణ బంద్ కి మద్దతు పలికారు. ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేస్తున్న సమస్యలు పరిష్కార మార్గం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదివాసులు భారీ ఆశలు పెట్టుకున్నారని, ముఖ్యంగా ఎస్టీ జాబితా నుంచి వలస వచ్చిన లంబడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. టీఎస్ పిఏ పరిధిలోని 40% ఆదివాసీ జనాభా ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించాలని, ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు. గిరి వికాసం పథకం కింద బోరుబావులు మంజూరు చేయాలన్నారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీలో బంద్ కార్యక్రమాన్ని మరి వారు మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఆదివాసీ సంఘాల ఐకాస తరఫున రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతిస్తూ
మరి జైనూరు, సిర్పూర్, లింగాపూర్, కెరమేరి మండలాల్లో సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీల భారత రాజ్యాంగమైనటువంటి చట్టాలను ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాలరాసిన తరుణంలో మా హక్కులు మాకు కావాలి, ఏజెన్సీలో ఐడీటీ ద్వారా మెగా డిఎస్సీ పెట్టాలనేసి, జీవో నంబర్ 3ని అమలు చేయాలనేసి, అదేవిధంగా వలసలంబడిలను ఎస్టీ జాబ్ను తొలగిస్తూ మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 170 పేసర్ చట్టాల పకడ్బందీగా అమలు చేస్తూ ఇతరులు వలసలు పెరుగుతున్నాయి కాబట్టి ఏజెన్సీలో వలసలు రాకుండా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రత్యేకంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి బంద్ పాటించడం జరిగింది. సహకరించినటువంటి వ్యాపారస్తులకు అందరికీ కూడా, తర్వాత ప్రైవేట్ సంస్థల, పాఠశాలలు, కళాశాలల వారి కరస్పాండెంట్లకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా రాజ్యాంగాన్ని పూని చేస్తున్న తరుణంలో మరి ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా మా హక్కులు మాకు వచ్చే వరకు కొమరం భీం పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని మరో పోరాటానికి ఆదివాసులు ఐక్యం అయినాం. అదేవిధంగా ఏజెన్సీ డిఎస్సీని వెంటనే ప్రకటిస్తూ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేస్తూ ఆదివాసీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగులు వచ్చే వరకు కూడా నిరంతరం పోరాటం కొనసాగిస్తుంటామని తెలియజేస్తున్నాం. కడుపును పుట్టిన కొడుకులే తిండి పెట్టకుండా డబ్బుల కోసం ఇంటి నుండి గెంటివేశారని రాజవ్వ అనే వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. జగిత్యాల పట్టణంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ముల్లే రాజవ్వకు 3 కొడుకులు, భర్త మృతి చెందడంతో రాజవ్వ కొడుకుల వద్దనే ఉంటుంది. అయితే తన భర్త చనిపోతే వచ్చిన ₹1,00,000 ఇవ్వాలంటూ కొడుకులు వేధిస్తున్నారని రాజవ్వ ఆరోపించింది. కొడుకులు, కోడళ్లు తిండి పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు తిడుతున్నట్లు పోలీసుల ముందు వాపోయింది. వృద్ధాప్యంతో బాధపడుతున్న తనకు పోలీసులే న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసింది. మొగడు చచ్చిపోతే లక్షను 50,000 వచ్చినాయి. అత్తే గాయం ఉండద్దా, చనిపోయిండ్రు బండి బుద్ధి అయ్యి పైసలు. నీ పేరేం పేరు అబ్బా? రాజవ్వ. నీ కొడుకుల పేరు? శివాజీ, ఇంకా సుధాకర్, నవీన్. ఇదివరకు పట్టిస్తే 2 కొడుకులు రాలేదు. కొడుకులు ఆయనలు ఏర్పాటు మమ్మల్ని ఏం చేస్తాను అంటూ ఏం చేస్తారని సంగతి నువ్వు చూసుకోవాలి. నువ్వు దేనికోసం వచ్చినావు? వీడికి కొట్టిండ్రు, తాళ వేసిండ్రు నన్ను అందులోంచి. అప్పుడు కొడితే ఫోన్ అని ఊకున్నా. అన్ని డబ్బులు తిండి అంత కొడుతుంది కొట్టుకున్నా. అంటే ఇంట్లో నూకేసి కొట్టి ఇంట్లో నూకేసి గొల్లె పెట్టింది. అంటనే ఉంచి గొల్లెం పెట్టి నా కొడుకు పోయినా కానీ పెద్ద కొడుకు పోతుంది. గొల్లెం తీయలేదు. నా మనవరాలు తీయలేదు. డబ్బుల ఊపిరి వెళ్తలేదు, కరెంట్ లేదు. చిన్నగా సాయమని వేసుకుంటాం. తీ తలుపుదేమని కొట్టుకోగా మొన్న కూడు పెడితే కదా నీ పెండంతో పెట్టుకుంటే గొల్లెం తీయమని అన్నాక నడుపు కొడుకు ఏడంగా తీసాను. ఏ వాడకట్టు? శ్రీరామ్ నగర్. నీ పేరేం పేరు? ముల్ల రాజవ్వ. నీకు అన్నం పెడితే కొడుతురు పెట్టకనే? వాళ్ళు అన్నం లేదు, నాది నేనే అనుకున్నాడు. పానం మంచిగా లేకుండా చూపియారు. నా బిడ్డను చూపిస్తుడు. ఫోన్ అల్లిని తగ్గిని పోయి చూపించమంటే చూపిస్తారట. అలా పండుగలు ఏ పండుగ గంగలో కొట్టకుంటే చాలు, తిట్టకుంటే చాలు. అలా పండుగలు ఏరకనే మేలు పెద్ద కోడలు పెద్ద కొడుకు లంగా లంగా అందరికి నేర్పుకుంటా ఇంతమంది కొట్టి. రోజు రోజుకు చిన్నారులపై వీధి కుక్కల దాడుల ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మేరకు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బత్కపల్లి గ్రామంలో 11 నెలల చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. తీవ్ర గాయాలైన చిన్నారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఏమైందమ్మా అసలు? ఎట్లా? అనకాపల్లి
అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని పట్టుకున్నారు. దాదాపు 912 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేసి ఒక లారీ 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీసులను అభినందించి నగదు రివార్డులను అందజేశారు. లారీ ఎంటీగా కనపడుతుంది. ఎంటీ లారీ ఏజెన్సీ నుంచి వస్తూ మాకు పట్టుబట్టడం జరిగింది. దానిలో భాగంగా సబ్బవరం పోలీసులు పట్టుకున్న లారీలో క్యాబన్లు గతగ్గా కొత్త తరహా క్యాబన్లు 2 రకాలుగా తయారు చేశారు. ఈ క్యాబన్ ఏ రకంగా ఉందంటే చూడండి, ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఒక క్యాబను, ఇది సీక్రెట్ డ్రైవర్ బ్యాక్ సీట్ ఉండే క్యాబను. మనిషి లోపల దిగితే తను మునిగిపోయేంత దీంట్లో ఉంది, ఇంకా కిందకు ఉన్నాయి. అదేవిధంగా ఇంకోటి డ్రైవర్ హెడ్ పైన సెపరేట్ సీక్రెట్ క్యాబిన్ ఒకటి ఉంది. ఆ క్యాబిన్లో లోపల కూడా గంజాయి. ఇన్ఫర్మేషన్ మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 912 కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది. ఇది 456 ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఉంది. సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ని పట్టుకొని ఈ ట్రక్లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు. ఏదైతే దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైడ్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు. దీంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో. ఇప్పటికీ మనం 2 అక్యూజ్ని అరెస్ట్ చేశాము. డ్రైవర్ ఇంకా డ్రైవర్తో పాటు ఉన్న హెల్పర్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. వీళ్ళని ఇంట్రోగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అవన్నీ లింకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది. టోటల్ 55 lakhs పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. ఇలాగే ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆపటానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్లో కాన్స్టిట్యూట్ చేస్తాము. ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీట్స్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్ట్రిక్ట్లో. ఆ బీట్స్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్ట్రిక్ట్లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు. అట్లాగే ఏదైతే 2 నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఈ నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూజ్ చేసి కూడా గాంజాని డిటెక్ట్ చేస్తాం జరుగుతుంది. ఎవరికైనా క్వశ్చన్ పేరు తరుణ్, ఈయన తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, అంటే ఎర్స్ట్రైల్ వరంగల్ ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు. ఇంకో ఒకళ్ళేమో మల్లేశ్వరరావు, ఈయన మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించిన. ఇది యాక్చువల్గా వస్తాం మనమైతే కొత్త వలస వైపు నుంచి సబ్బవరంలో ఎంటర్ అయినప్పుడు పట్టుకున్నాము. ఇది లోడ్ కూడా మనం ఒరిస్సాలో చేశారని మనకి తెలిసింది ఇంట్రోగేషన్లో. సో ఒరిస్సా మల్కాన్గిరి జిల్లాలో చిత్రకొండ బ్లాక్లో చేసినట్టు మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి ఏఎస్ఆర్ ద్వారా మన డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయ్యారు. మన డిస్ట్రిక్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీద మనం క్యాచ్ చేసాం. ఇది మనకు అందిన సమాచారం మీద లేదు. వీళ్ళిద్దరి మీద అయితే ముందు కేసెస్ ఏమీ లేవు. వీళ్ళకి ఏదైతే బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఉన్నాయో వాళ్ళు ఎవరైనా పాత నేరస్తులు అయ్యి ఉండొచ్చు. అది మనం ఫర్దర్ వెరిఫై చేయాలి. డెఫినెట్గా ఇంకెక్కువ మందే ఉంటారు, ఎందుకంటే వీళ్ళిద్దరిని పంపించిన వాళ్ళు ఉంటారు, అది లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆ ట్రక్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్లస్ ఈసారి మనం అసలు అది ఆ ట్రక్ ఏదైతే మీకు నేను చెప్పినట్టు స్పెషల్గా ఒక క్యాబిన్ వెల్డ్ చేశారో అది ఎవరు చేశారు వాళ్ళని కూడా ఈసారి మనం పట్టుకుంటానికి ఎఫర్ట్ చేస్తున్నాము. సో వీళ్ళందరూ కూడా నేరస్తులే అవుతారు. సో దానికోసం ఇంకా మనం ఫర్దర్ దీంట్లో చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఉంది. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ అన్నీ కూడా వాటి మీద వర్క్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ మీకు అప్డేటెడ్ నోట్ ఇస్తాం అనమాట. ఇది ఒరిస్సా నుంచి అండి. లేదు, ఇది ఈ గాంజా అయితే పండించింది ఒరిస్సాలో, వచ్చింది కూడా మనకి ఒరిస్సా నుంచే. మనది ట్రాన్స్పోర్టేషన్లో మనం పట్టుకున్నాము. అదైతే మనకి ఇప్పుడు ఇంట్రోగేషన్లో కూడా తెలిసిన సమాచారం బట్టి అది ఒరిస్సా నుంచే వచ్చింది. అదే ఐఎస్ఎం ఉంది. ఇప్పుడు మనం ఫర్దర్ పట్టుకున్నాక కన్ఫర్మ్ చేస్తాం.
డెఫినెట్ అధికారులతో కలిసి చేస్తాము. మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో ఒరిస్సా వైపు నుంచి ఎక్కువ రీసెంట్గా మనం పట్టుకున్న కేసెస్లో సోర్స్ వచ్చింది మనకి. సో దానివల్ల మల్కాన్గిరి డిస్ట్రిక్ట్, స్పెషల్లీ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్లో మనకి ఎక్కువ గాంజా అక్కడ నుంచి వస్తుంది. సో దానికోసం అటువైపు ఉన్న ఎస్పీలు ఇంకా డిఐజీస్ అందరితో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేస్తాం జరుగుతుంది. మనకి డిస్ట్రిక్ట్ ఇప్పుడు స్టేట్లో కొత్తగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ స్టేట్లో కూడా సెటప్ చేశారు. సో దాంట్లో కూడా డిఐజీ సార్ నేస్తం జరిగింది. వాళ్ళ వైపు నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. మన డిస్ట్రిక్ట్ నుంచి అసలు అక్యూజ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పట్టుకుంటున్నాము, కానీ వాళ్ళు ఒడిస్సా వాళ్ళు అవుతున్నారు సప్లయర్స్. సో వాళ్ళందరూ ఎవరెవరు అబ్స్కాండింగ్ ఉన్నారు, ఏ జిల్లా వాళ్ళని మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ లిస్ట్ మనం వాళ్ళతో కూడా షేర్ చేస్తాము. సో దట్ కోఆర్డినేషన్లో వాళ్ళని పట్టుకుంటాం కుదురుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిద్పూర్, యూ లింగపూర్ లో శ్రావణ మాసం వస్తే చాలు కొడంగానే కర్రలాట కనిపిస్తుంది. తాత ముత్తాతల నుంచి ఈ ఆట వచ్చిన ఆచారం ఆదివాసులు చెప్తున్నారు. ఆదివాసులు శ్రావణ మాసం వెదురు బొంగుతో తయారు చేసిన కర్రల గుర్రాలను ఒక నేల అంతా ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటారు. ఈ కర్రల గుర్రాల్లో కేవలం మగవాళ్లే ఈ ఆటను ఆడతారు. పొలాల అమావాస్య వరకు ఈ ఆటను ఆదివాసులు జరుపుకుంటారు. చివరి రోజున బెడ్గా రోజు పొద్దున్న అందరూ ఏకమై ఊరి పొలిమేరలో ఒక చెట్టు కింద గుర్రాలను ఉంచి అక్కడ వాటికి నైవేద్యం సమర్పిస్తారు. తీసుకొచ్చిన చెట్ల ఆకులు, ఇతర మొక్కలు, చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు గాని టైఫాయిడ్ వచ్చినా జ్వరం వచ్చినా మొక్కల పూల నుంచి వాటికి పొగ ఇస్తే రోగం నయమవుతుందని ఆదివాసులు నమ్ముతారు. అవి గారెకలు, వడలు చేస్తారు మన సంప్రదాయంలో. అవి పూజిస్తాం, దానికి నివేదన పెడతాము, భోగాన్ని. అది పెట్టినాక మళ్ళీ ఒక నెల ఏమో మేము నడుపుకుంటూ అవి పిల్లలు ఆడుకుంటారు. ఆడుకోనాక మళ్ళీ కూడా అమావాస్యకి మన జాగే మాతరి అని ఒక బడగ అంటారు. దానికేమో మళ్ళీ శివ అనే ఉంటుంది. మన ఊరు బయట శివ అనే ఉంటుంది. అక్కడ పోయి మళ్ళీ నైట్ ఈవినింగ్లో ఒక అన్నం 2 వడలు తీసుకొని ఒక ఇది కట్టుకొని ఉంచుతారు. అవి తీసుకెళ్ళి మళ్ళీ అదే దానికి భోగాన్ని పెట్టి మళ్ళీ అందరూ కలిసి అక్కడ అవి కోటలు ఒక చెట్టు కింద పెట్టి అక్కడ ఉంచుకొని మళ్ళీ అందరూ కలిసి రోడ్లో మొత్తం ప్లేస్ ఉంటుంది, అక్కడ మొత్తం అందరు కలిసి ఆ అన్నం అందరూ కలిసి తింటాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఏమో ఇక జడిబూతులు ఎవరికైనా ఆ రోజు మంచిగా ఉంటుందని ఒక వేరే ఇక రకరకాల నిమ్మకాయలు కానీ ఇంకా ఈ వేప చెట్టు పువ్వులు కానీ అవి తీసుకొని వచ్చి ఇంటికాడ పెడతాం. అవి పెట్టినాక కూడా మేము ప్రతి శ్రవణ మాసం వచ్చిందంటే ప్రతి ఆదివాసీ గ్రామంలో వెదురు బొంగలతో తయారు చేసి గుర్రల ఆట ఆడుతూ పిల్లలు కనిపిస్తారు. వీటిని మనం గోండి భాషలో కోటాంగ్ అంటారు. ఇది పొలాల అమావాస్య చివరి రోజు మన పులి అవతల కోటాని పూజలు చేసి దానికి పెడతారు. ఎందుకని అట్లా కోటాంగ్ ఎందుకు చేస్తారంటే ఈ కాళ్ళలో మట్టి అనుకోకుండా మన ఈ వ్యాధులు ఇవి అనుకోకుండా వస్తాయి. దీనికి ఇది బయట పెట్టడానికి, ఇది ఊరికి బయట పెట్టడానికి కోటాంగ్ తయారు చేస్తారు. ఇది మన ఆదివాసీలో ఎంత పవిత్రమైన పూజలు. దీనికి మనం ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం. దీనిని నా యొక్క నమస్కారం. చోరీ కోసం వచ్చాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్న క్రమంలో అపస్మారక స్థితిలోకి పోయి మరణించడం కలకలం రేపింది. హైదరాబాద్ శివారు ఆదిబట్ల రాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాబానగర్ కు చెందిన మహమ్మద్ పౌజీ గోవింద్ నరేష్ ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఉన్న కంటైనర్ లోకి తొంగి చూడడాన్ని స్థానికులు చూశారు. దొంగతనానికి వచ్చారనే అనుమానంతో వారిని పట్టుకున్నారు. కొద్దిసేపటికి డయల్ 100 కు కాల్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఆదిబట్ల స్టేషన్ కు తరలించారు. రాణా ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నప్పుడే ఛాతీలో నొప్పి వస్తుందంటూ పౌజీ సిబ్బంది చెప్పారు. అతను స్పృహ తప్పిపోవడం గమనించి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పౌజీ మరణించినట్లు నిర్ధారించారు. పోలీస్ స్టేషన్ కు రాకముందే పౌజీ ఛాతీ నొప్పి వచ్చిందని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడని ఆదిపట్ల ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. 3 వ్యక్తులు కూడా వాళ్ళు విచారించేసి వాళ్ళు ఆ ప్రాంతం వారు కారని వారు ఇబ్రహీంపట్నం దగ్గర నెలవెల్పల్లి దగ్గర ఒక దర్గాకు వెళ్లే క్రమంలో అక్కడ
ఒక కంటైనర్ దగ్గర అనుమానాస్పదంగా ఉన్నారు అన్నట్టుగా తెలిసింది. దీనిపై విచారణ చేయండి అని చెప్పేసి అని కూడా అక్కడ లోకల్ వాళ్ళు మా యొక్క సిబ్బందిని కోరడం జరిగింది. అట్టి వారి సమక్షంలోనే అట్టి ముగ్గురు కూడా కనిపించి ఉన్నారు. మహమ్మద్ హాజీ మరియు గోవింద్ మరియు నరేష్. ఈ నరేష్ వచ్చేసి ఇక్కడ ఎంజాల్ నివాసి, మహమ్మద్ హాజీ మరియు గోవింద్ వీళ్ళు హైదరాబాద్ నివాసులు. వాళ్ళు వీరికి సంబంధించింది మరియు లోకల్కి సంబంధించిన క్రైమ్ స్టాఫ్, క్రైమ్ సిబ్బంది వీళ్ళందరి ఇనిషియేటివ్ తోటి అక్కడికి వెళ్ళి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో వాళ్ళకి మహమ్మద్ హాజీకి తనకు గుండెలో నొప్పి ఉంది అని చెప్పేసి అని అతను పోలీస్ సిబ్బందికి మరి అక్కడ ఉన్న వారికి కూడా చెప్పగా వారిని అచ్చటి నుంచి అక్కడనే మన ఎంజాల్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను మరణించడం జరిగింది. ఇట్టి మరణంపై విచారణ మేము చేయగా అతను లాస్ట్ మంత్ పోయిన నెలలో అతను అపోలో డిఆర్డిఎల్ దగ్గర ఉన్న ఒక హాస్పిటల్లో ఒక హార్ట్కి సంబంధించిన శస్త్రచికిత్స జరిగిందని, అతనికి ఒక 2 స్టంట్లు కూడా వేయడం జరిగిందని చెప్పేసి మాకు ఆ యొక్క హాస్పిటల్ రికార్డ్స్ ద్వారా మరియు అక్కడ ఉన్న పేరెంట్స్కి సంబంధించిన వాళ్ళ రిలేషన్ ద్వారా మాకు తెలియవచ్చింది. దీనికి సంబంధించిన మొత్తం విషయమే మహమ్మద్ ఉస్మాన్ సన్ ఆఫ్ అబ్దుల్ గఫర్, ఒక 50 ఏళ్ళు, వాళ్ళ సొంతం అన్న మాకు పోలీస్ స్టేషన్లో ఇటు విషయమై మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కంప్లైంట్కు సంబంధించింది వారిపై విచారణ, ఈ మరణంపై విచారణ జరిపి మాకు సరైన న్యాయం చేయండి అని కూడా మాకు కోరడం జరిగింది. దానిపై ఒకటి కంప్లైంట్ తీసుకొని క్రైమ్ నెంబర్ 505/2024లో మన ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం భద్రమోని మధు గారి పిటిషన్ పైన కూడా అట్టి అనుమానం మరియు అక్కడ ఉన్న అజ్ఞాత వ్యక్తులపై, అనుమానాస్పద వ్యక్తులపై కూడా అది కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇటు విషయంపై మేము విచారణ జరిపి సరైన న్యాయం చేస్తున్నాము. మరి రీసెంట్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్కి సంబంధించిన వీళ్ళ అనుమానాస్పదంగా ఉంటే ఇట్టి విషయంపై వీరిపై ఇంతకుముందు కంప్లైంట్ కానీ వీటిపై ఉన్న ఏ దొంగతనంలోకి సంబంధించిన కానీ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం అనేది జరగలేదు. వీటికి సంబంధించింది అతని అనుమానానికి సంబంధించిన కాల్ రావడం వల్ల పోలీస్ సిబ్బంది అటెండ్ అయ్యారు. అతన్ని అటెండ్ అయ్యి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే క్రమంలో హార్ట్లో పెయిన్ ఉండడం అని చెప్పేసి అనే వ్యక్తం చేయడం వల్ల ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స పొందే క్రమంలో అతను చనిపోవడం జరిగింది. ఇట్టి మృతికి పోలీస్ సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నవ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.